ఉమెన్స్లో కూడా చాలా మందికి క్రికెటర్ అవ్వాలనే ఉంటుంది, కానీ ప్రాసెస్ తెలియదు. ఈరోజు వీడియోలో ఆంధ్ర నుంచి ఉమెన్స్ క్రికెటర్ ఎలా అవ్వాలో చూద్దాం. వీడియోని సేవ్ చేసుకోండి, మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఆంధ్రలో 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్ బోర్డు ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ డిస్ట్రిక్ట్ టీం కోసం ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. ఈ ట్రయల్స్ ఎప్పుడు అనేది పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు, లేదా లోకల్ డిస్ట్రిక్ట్ బోర్డుకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు వైజాగ్ వాళ్ళు అనుకోండి. వైజాగ్లో అండర్ 14, 16, 19 అండ్ సీనియర్ లెవెల్లో ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. బాగా ఆడిన వాళ్ళని డిస్ట్రిక్ట్ టీంకి సెలెక్ట్ చేస్తారు. మనకి 3 జోన్స్ ఉన్నాయి: నార్త్, సౌత్ అండ్ సెంట్రల్. డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు మీ జోన్లో మిగతా డిస్ట్రిక్ట్స్తో ఇంట్రా డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడతారు. ఎగ్జాంపుల్, మీరు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంటే మీరు వెస్ట్ గోదావరి, ప్రకాశం, కృష్ణా డిస్ట్రిక్ట్ టీమ్స్తో మ్యాచెస్ ఆడతారు. ఈ ఇంట్రా డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో బాగా ఆడిన వాళ్ళని జోనల్ టీంకి సెలెక్ట్ చేస్తారు. అంటే నార్త్ జోన్లో ఉన్న 4 డిస్ట్రిక్ట్స్లో బాగా ఆడిన ప్లేయర్స్ని నార్త్ జోన్ టీంకి సెలెక్ట్ చేస్తారు. అలానే సౌత్ అండ్ సెంట్రల్ జోన్ టీమ్స్ కూడా ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు ఈ 3 జోన్స్కి ఇంటర్ జోనల్ మ్యాచెస్ జరుగుతాయి. ఈ ఇంటర్ జోనల్ మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ని స్టేట్ టీంకి సెలెక్ట్ చేస్తారు. మన స్టేట్ టీం వేరే స్టేట్స్తో ఇంటర్ స్టేట్ లీగ్స్ ఆడతారు. అలా ప్రతి ఏజ్ గ్రూప్కి ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఇంటర్ స్టేట్ మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, లేదా డిఎం చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉమెన్స్ క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. వీలైతే మీ స్టోరీస్లో పెట్టండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఈ సెలక్షన్స్, ట్రయల్స్ అప్డేట్స్ అన్నీ మన పేజ్లో పెడతాం. స్టే ట్యూన్డ్.